నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. ఇదిగో నిన్ను దేవుడు ఎందుకోసం పిలుచుకున్నాడు, ఎందుకొరకు ఏర్పాటు చేసుకున్నాడు. మీరు ఎలాంటి ప్రజలంటే మీరు దేవుని కొరకు ప్రతిష్ఠిత జనము. అమ్మా, మీరు ఈ లోకాని కోసం ప్రతిష్ఠితమైన వారు కాదు. ఏమండి, ఈ లోకంలో ఉన్న మనుషులకు ప్రతిష్ఠితమైన వారు కాదు. ఈ లోకంలో ఉన్న పద్ధతులకు ప్రతిష్ఠితమైన వారు కాదు. మీరు దేని కొరకు దేవుడు పిలుచుకున్నాడంటే ఆయన కొరకు ప్రతిష్ఠించబడినటువంటి వారు. ఇప్పుడు ఆయన కొరకు ప్రతిష్ఠించబడిన వారు ఎవరి కోసం బ్రతకాలి చెప్పండి? ఆయన కోసమే బ్రతకాలి. ఇప్పుడు ఈ పెన్ను నేను కొనుక్కున్నానండి, ఇది నాకు ప్రతిష్ఠించబడిందండి ఈ పెన్ను. ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలి? నా కోసం వాడుకోవాలి. నువ్వు వచ్చినావు అనుకో, ఇది నా వస్తువే అవుతుంది తప్ప నీ వస్తువు కాదు. ఇది నా వస్తువే తప్ప నీ వస్తువు కాదు. ఎందుకు అంటే ఇది నాకు ప్రతిష్ఠితమైనటువంటి వస్తువు ఇది. కాబట్టి నాకు దీని మీద పూర్తి సర్వాధికారాలు ఉన్నాయి. ఈరోజు ప్రజలు ఎలా ఉంటున్నారంటే, నేను ప్రభువుని అంగీకరించనండి, దేవుని బిడ్డనండి అని చెప్పుకుంటున్నారు, కానీ వారు దేవునికి చెందిన వారు, దేవుని సొత్తు అని వారు గ్రహించలేకపోతున్నారు. ఏం చేస్తున్నారు? అసలు నేను దేవునోడినండి, నేను దేవునికి చెందిన వ్యక్తిని, స్వకీయము. మీరు నాకు నా బిడ్డలు, మీరు నా సొత్తు మీరు అని ప్రభు మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయము కీర్తనల గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనంలో ఇలా రాయబడి ఉంది.